టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాయి. ఏ రకంగా పొత్తులతో ముందుకు సాగుతారు? టార్గెట్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా సాగుతున్న పాలిటిక్స్. ఇందులో భాగంగా ముఖ్యంగా టీడీపీ జనసేన ఏ రకంగా వెళ్తుంది? పొత్తులైతే ఖరారైనవి కానీ సీట్లు ఖరారు కాలేదు. అసలు ఎన్ని సీట్లు ఖరారైనవి? ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడమే చూసాం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. ఏంటి ఇందులో సారాంశం? సుమారు 2.5 గంటల పాటు భేటీ. చాలా కీలకమైన అంశాలు. పొత్తులలో సీట్లు పంపకాలు షురూ అయినాయి. ఏ ప్రాంతాల్లో ఎవరు పోటీ చేయాలి, ఏ అభ్యర్థులు అని లిస్టులు కూడా చేంజ్ చేసుకున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు. మరి దీని పర్యావసానం ఏ రకంగా ఉండబోతుంది? లోకేష్ పాదయాత్ర ముగింపులో అభ్యర్థులు ప్రకటన చేస్తారని ఒక పక్క టాక్ నడుస్తుంటే, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అందుకనే ఆయన్ని బుజ్జగించడానికి, అలకపానుపు నుంచి దింపడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని మరొక పక్క ట్రోలింగ్ అవుతున్న నేపథ్యం. ఇందులో ఏది వాస్తవం? ఈ పొత్తు ఎంతవరకు కూడా పండుతుంది? ఎన్ని సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది? మరొక ముఖ్య విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇది ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ప్రశ్న. ఏ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తారు? ఎందుకంటే గెలిచి తీరాల్సిన అవసరం ఈరోజు పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి, ఆయన అసెంబ్లీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాకుండా ఇంకొక నియోజకవర్గం నుంచి కూడా, అంటే 2 నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తారని వస్తున్న టాక్. ఇదే ఇష్యూపై తెలకపల్లి రవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఏపీ పాలిటిక్స్ అప్డేట్స్ తీసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ గారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు భేటీ, ఓకే, ఇది సాధారణమే జరిగేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాడు. అవును, పవన్ కళ్యాణ్ గారింటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. చాలా అంశాలు, అంటే 2.5 గంటల పాటు ఈ అంశాల మీద చర్చించుకునే అవకాశం ఉందంటారు. అంటే ఒకటేమో ఇద్దరికి కూడా ఇందాక మీరు అంటున్నట్టుగా అలక ఇది ఇప్పుడు ఒకరి మీద ఒకరు అలిగే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఒకరితో ఒకరు ఏదేమైనా కానీ తప్పనిసరిగా జరగాల్సిన పొత్తు కలయిక ఏదైనా మీరు అనండి, అది దానికి వాళ్ళు మానసికంగా సిద్ధమై ఉన్నారు, భౌతికంగా సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు రాత్రి వెళ్ళి అంతసేపు కూర్చున్నారంటే తప్పకుండా కొన్ని ఇంకా తెగని ముళ్ళు, కొన్ని సమస్యలు కొన్ని ఉండి ఉండవచ్చు. కానీ దాని ఆధారంగా వైసీపీ వాళ్ళు వెంటనే ఇదేదో విభేదాలు లేకపోతే అలక అవి పరిష్కారం చేయడానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా నిజం కాదు. వాస్తవంగా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ అలయన్స్. దాన్ని ఫైనలైజ్ చేయాలి. రేపు వాళ్ళ సమావేశంలో ఏదో ఒకటి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వాలి. అది ఆ దిశలోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఐ థింక్ జనసేన తెలుగుదేశం కలవడం అన్నది ఇప్పుడు అలయన్స్లు పొత్తులు ఇవి ఎప్పుడు ఒకరి మీద ఒకరికి అభిమానంతో ఏర్పడవన్నవి అవసరాల నుంచి ఏర్పడతాయి. ఒకరి అవసరం ఒకరికి ఇక్కడ చాలా పూర్తిగా ఉంది. అధికారానికి పవన్ అండ వీళ్ళకి అవసరం, కనీసం ఆరంభానికి పవన్ కళ్యాణ్కు వీళ్ళ అవసరం. ఒకరికొకరు పరస్పర అవసరాలే ఇక్కడ ముఖ్యం, అంతే, అంతకంటే ఇంకేం లేదు. దానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, అంతే. అంటే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అది ఎప్పుడు కలవాలి, కలిసి నడవాలి, కలిసి నడవాల్సిన అవసరం కూడా ఉంది. నడవాలంటే కలవాలంటే నడవాలి. రైట్ సార్, ఓకే. కానీ సీట్ల అంశం వచ్చేసరికల్లానే కాస్త దర్జన పడుతున్నారు. ఎందుకంటే గౌరవప్రదమైన పొత్తులోనే మేము ఉంటాము, ఆ రకంగానే సీట్లు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడే పరిస్థితి. ఆ గౌరవప్రదం అన్నది 20-15 అయితే సరిపోదు, 50 అన్న ఇవ్వాలి. 50 ఇస్తే తెలుగుదేశం పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి? బలమైన టీడీపీలో అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి జనసేనకు ఉంటుందా? 50 అనేది ఏం లేదండి. ఒక 30 లోపు స్థానాలే దాదాపు ఖాయమయ్యాయి. 30 స్థానాల లోపు, ఇంకా మ్యాక్సిమం 1 అలా అటు ఇటు అవ్వచ్చు, కానీ 30 లోపు స్థానాలకు సిద్ధమయ్యారు. ఇప్పుడు 30 స్థానాలకు అభ్యర్థులు ఎంచుకోవడమే పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద సమస్య. రాజకీయ పార్టీలకు సూటబుల్ అభ్యర్థులు, తర్వాత బేరబుల్ అంటారు, వాటిని బేర్ చేయగలిగిన అభ్యర్థులు దొరకడం నాకు తెలిసి ఆయన 2-3 రోజుల్లో విశాఖలో ఉత్తరాంధ్రలో 1-2 అభ్యర్థులతో వాళ్ళ కుటుంబాలతో కూడా మాట్లాడారు, చర్చలు కూడా జరుపుతున్నారు. ఎట్లా మీరు పెట్టుకోగలుగుతారా లేదా, అంతా నేనే పెట్టలేను కదా ఈ పద్ధతిలో. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీట్ ఏది అని. గతసారి భీమవరం నుంచి వర్షణంలో గాజువాక్ వెళ్ళారు. ఇప్పుడు గాజువాక నుంచి వైసీపీ ఇన్ఛార్జిని మార్చడం, దాంతో దుమారం దాని మీద ఫోకస్ అయ్యి ఉంది. కానీ తెలిసే సమాచారం ప్రకారము
ఆయన భీమవరం నుంచి పోటీ చేయడానికే ఇష్టపడుతున్నారు. ఓకే. కానీ ఒకటే ప్రశ్న ఏంటంటే ఆయన ఫ్లయింగ్ పాలిటిక్స్లో అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి గన్నవరం నుంచి భీమవరం వెళ్ళాలంటే కనీసం 4:30 మీకు బాగా తెలుసు కదా వరం ఒకరికి భీమవరం విషయం. సో ఈ మధ్యలో ట్రాఫిక్ అంతరాలు లేకపోతే కాబట్టి ఇది ఎంత సూటబుల్ అని తాడేపల్లి గూడెం కూడా ఒక చాయిస్లో ఉంది. అంటే గోదావరి అవుతుంది, కొంచెం ఉన్నంతలో దగ్గరలో మధ్యలోనే కనపడుతుందని. సో ఈ పద్ధతిలో ఏది అని పవన్ సీట్ మీద కూడా కొంత ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత విజయవాడ వెస్ట్ ఈస్ట్ లేకపోతే ఏది విజయవాడకి ఇవ్వాలా, ఇస్తే వీళ్ళు ఎంత చేస్తారు లేదు, ఇలాంటి అంశాలు కూడా కొన్ని కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అంటే 2 ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందండి మళ్ళీ పవన్ కళ్యాణ్? 2 చోట్ల చేయకుండా ఉండడానికి ఆయన ప్రిఫర్ చేస్తున్నారు. ఒక చోటే చేసి అది కూడా చాలా యాక్సెసిబుల్గా ఉండి అన్ని చోట్ల కూడా తిరగగలిగితే అప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, సీరియస్నెస్ కూడా వస్తుంది అనే అభిప్రాయం బలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒకసారి 2వ సీట్కి వెళ్ళడం వల్ల ఒక నాన్ సీరియస్ ఇది వచ్చిందని. అంటే ఈసారి గెలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉందంటారా? తప్పకుండా ఉంది, ఎవరికైనా ఉంటుంది. పవన్ ఉన్న పరిస్థితుల్లో అది ప్రత్యేకంగా ఉంది. దానికి ఒకటి అందుకనే పవన్ కళ్యాణ్ గురించి బయట ఈ హైపులు హై ప్రొఫైల్స్ లేకపోతే ఇవన్నీ ఎంత ఉంటాయో ఆయన ఒక టెరిబుల్ రియలిజం కూడా ఉంటుంది. తన పార్టీ తన పరిమితులు తెలుగుదేశంతో వెళ్ళాల్సిన అగత్యం కూడా ఆయన పూర్తిగా గుర్తిస్తున్నట్టే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు పొత్తు సీట్ల సర్దుబాటు అన్న అంశం ముందు తెచ్చిందే పవన్ కళ్యాణ్ అని కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అన్నప్పుడు బీజేపీ ఆయన మాట వినదు, బీజేపీ ఆయన రోడ్ మ్యాప్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రోడ్ మ్యాపు టీడీపీ రోడ్ మ్యాప్లో వెళ్తూ తన మ్యాప్ను కూడా దాంతో కొంచెం సింక్ చేయడం ఒకటే ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ఒక మార్గం. దానికోసం జరిగిందే రాత్రి వ్యవహారం అంటారు. సీట్లు కూడా మరీ ఎక్కువ మీరు అన్నారు, ప్రతిష్టకు పోయి టూ మెనీ సీట్స్ తీసుకుంటే మళ్ళీ వాటి అన్నిటికీ అభ్యర్థులు పెట్టము, అన్నిటి మీద ఫోకస్ చేయగలిగినంత యంత్రాంగం ఇదంతా ఉందా అనేది కూడా ఒక వాస్తవికమైన ప్రశ్న ఉంది. అందుకనే ఒక 30కి అటు ఇటు వీలైతే ఇటే అటు కాకుండా నడిచే అవకాశం ఎక్కువగా ఉందనేది ఇరుపక్షాల వర్గాలు చెప్తున్నమాట. 30 అయితే సేఫ్ అంటారా జనసేన? 30 ఇంకా సీట్ల సంఖ్య అది ఇది బట్టి మొదట్లో 35 అనుకున్నారు, కానీ అది కూడా 30 దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి సార్? ఎంపీ స్థానాల మీద ఇంకా పూర్తిగా చర్చ జరగలేదు. ఫార్మల్గా కొన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పటివరకు వచ్చిన సర్వేలని ఎంపీ సీట్లలో వీళ్ళకే ఎక్కువగా వస్తాయి, అన్నీ వస్తాయని చెప్తున్నారు కదా గతసారి కూడా. అందువల్ల కానీ ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ప్రభావం చూపించాలి అంటే ఏదో ఒక విధంగా బీజేపీ మాట ఎట్లుందంటే పార్లమెంట్కి కూడా ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక అవసరం ఉంటుంది. అది కూడా గోదావరి జిల్లాలోనే ఏదో ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది.